పురుషోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలో భీష్మాచార్యుల వారిని ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు. తాతగారు, మీరు మహాప్రాజ్ఞులు, నాకు సందేహం ఉంటుంది, దాన్ని తీర్చండి. ఏమిటి ఆ సందేహం అంటే, యో యసత్ప్రగ్రహరత స్నేహరాగ బలాత్కృత ఇంద్రియాణమనీసత్వాత్ అసజ్జన బుభూషకః తస్య భృత్యా విగుణతాంయాంతి సర్వే కులోద్గతా నచ భృత్య ఫలైరర్థైః సరాజా సంప్రయుజ్యతే. పరిపాలకుడు కొంచెం అసమర్థులనండి చెడ్డవాళ్ళనండి తన చుట్టూ ఉద్యోగులుగా పెట్టుకుంటే వాళ్ళ మీద అభిమానం ఉంటుంది. తన దగ్గర పనిచేశారు, తన పట్ల ఆదరంగా ఉన్నారు అని చెప్పని వాళ్ళ యందు స్నేహభావం ఉంటుంది. ఇంద్రియాలని శాసించడం సామాన్యులకు శక్యం కాదు. ఈ స్థితిలో ఈ చెడ్డవాళ్ళని చుట్టూ పెట్టుకున్నటువంటి రాజు నాడే ఏమవుతాడు? మరి అతని వలన అతని చుట్టూ ఉండేటువంటి వ్యవహారం అంతా ఎలా నడుస్తుంది? అటువంటి ఉద్యోగుల్ని పెట్టుకోవడం వలన ఆ ప్రభువు ప్రయోజనాన్ని పొందగలుగుతాడా? అతని యొక్క రాజ్యం సక్రమంగా సాగుతుందా అని ప్రశ్న. అంటే మంచి ఉద్యోగుల్ని పెట్టుకుంటే మంచి ఉద్యోగుల వ్యవహారం వలన, అంటే సలహా ఇచ్చేవాళ్ళు, ఇచ్చిన సలహాలని అమలు పెట్టేవాళ్ళు కూడా మంచి వాళ్ళైతే, సమర్థులైతే, తెలివైన వాళ్ళైతే ప్రభువుకి మేలు కలుగుతుంది. కానీ వాళ్ళు సమర్థులు కాదు, కానీ తన పట్ల స్నేహభావం ఆదరభావం కలవాళ్ళు, వాళ్ళ పట్ల తనకు కూడా ప్రేమ ఉంది, వాళ్ళ వలన తన రాజ్య వ్యవహారం ఎలా సాగుతుంది అని ప్రశ్న. దీనికి ఆయన ఆలోచించో చాలా మంచి కథ చెప్పారు. చూడండి ఎలా చెప్తారు. అత్రాప్యుదాహరంతి మమ్ ఇతిహాసం పురాతనం. నువ్వు అన్న విషయంలో ఈ ప్రాచీనమైనటువంటి ఒక ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. ఇది సన్మార్గులు ఎలా ప్రవర్తించాలి, పూర్వం పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తించారు అన్నది ఇది గొప్ప నిదర్శనం. సరిగ్గా నువ్వు అన్నదానికి ఇది సరైన సమాధానం అన్నమాట. ఏంటంటే దీన్ని పెద్దవాళ్ళు చెప్పున్నారండి. సాక్షాత్తు పరశురాముడు అంతటి వాడు ఓ చోట ఉండగా ఆయనకు ఋషివర్యులు చెప్పారు, నాయనా తన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఇలాంటి వాళ్ళు కావాలి అంటూ తపోవనంలో చెప్పారు. వాళ్ళు చెప్పుకుంటే నేను విన్నాను. ఓ పెద్ద వనం ఉంది. ఆ వనంలో మనుషులు ఎవరూ లేరు. ఓ ఋషి కందమూల ఫలాలు తింటూ ఇంద్రియ నియమంతో చాలా జాగ్రత్తగా నిష్ఠగా ఉంటున్నాడు, దీక్షగా ఉంటున్నాడు, మనస్సును నిగ్రహించుకున్నాడు, ఎప్పుడు కూడా వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు, ఉపవాసాలతోటి మనసుని శుద్ధం చేసుకున్నాడు, ఎప్పుడు సత్వగుణంతో ఉన్నాడు. అంటే తనంతట తాను పర్ఫెక్ట్, తన విషయంలో ఇక ఏ రకమైన లోటు లేదనమాట. తస్య సందృశ్య సద్భావం ఉపవిష్టస్య ధీమతః సర్వే సత్వా సమీపస్థాః భవంతి వనచారిణః. అతడు ఎంత నిష్ఠగా ఉన్నాడంటే అతని యొక్క మనస్సులో ఉండేటువంటి సత్వబలం వలన ఆ అడవిలో ఉండేటువంటి రకరకాల జంతువులన్నీ ఆయన దగ్గరికి వచ్చేవి. ఆయన విశ్రాంతిగా కూర్చుంటే అవన్నీ వచ్చి ఆయన చుట్టూ చేరేవి. ప్రాణులన్నీ కూడా ఎలాంటివి? సింహాలు, పెద్ద పులులు, చాలా క్రూరమైనవి, మదించిన ఏనుగులు, అలాగే చిరుత పుల్లు, ఖడ్గమృగాలు, ఆ భయంకరమైన ఆకారాలు కలవి, అలాగే ఎలుగుబంట్లు, ఇవన్నీ ఆయన దగ్గరికి వచ్చేవి. ఆయన దగ్గర విశ్రాంతిగా కూర్చుని పెడుతుండేవి. ఆయనకు అవి అపకారం చేసేవి కాదు, ఆయన వాటికి అపకారం చేయాలని చూచేవాడు కాదు, అవంటే భయపడేవాడు కాదు. అంతేకాదు అవన్నీ దగ్గరికి వస్తే ఆయన మీరంతా క్షేమంగా ఉన్నారా అని అడిగేవాడు వాటిని. ఈయన మాటలు ఆయనకు వాటికి అర్థమయ్యేవి, అవన్నీ ఆనందంగా వెళ్ళేవి. నిజానికి అవి రక్తమాంసాలు ఆహారంగా కలిగినటువంటివి. అవి ఈయన అడిగితే అవి క్షేమంగా ఉన్నాము అని చెప్పి తమ భావాన్ని వెల్లడి చేసేవి. ఎలా అయితే తన దగ్గర పనిచేసే పరిచారకులు ఎలా ఉంటారో, తనకు ప్రియం కలిగించేవాడు ఎలా ఉంటారో, అలాగా ఆ జంతువులు ఆ ఋషి దగ్గర శిష్యుల వలె వ్యవహరించేవి. వచ్చిన వాటన్నిటిని కూడా ఆయన సుఖప్రశ్న వేసాక అవి ఆనందంగా తమ చోటుకి వెడుతూ ఉండేవన్నమాట. ఆయన మాత్రం పళ్ళు, మూలాలు, నీళ్లు ఇవే ఆహారంగా తీసుకునేవాడు. శాంతంగా ఉండేవాడు, అతి ప్రశాంతంగా ఉండేవాడు. ఏమండి, ఇలా అయితే
ఇవన్నీ దగ్గరకు వచ్చి కాసేపు ఆయన దగ్గర కూర్చుని క్షేమ సమాచారంతో పైకి వెళ్ళిపోయేవి. కానీ ఒక కుక్క మాత్రం ఆయన దగ్గరే ఎప్పుడూ పడుండేది. ఏదో మనుషుల్లాగా ఆయన చుట్టూ స్నేహభావంతో ఉండేది, ఎంతో ప్రీతితో ఉండేది. అది చాలా మంచిది ఓ కుక్క అనమాట. మంచిది అంటే ప్రస్తుత ప్రవర్తన చెప్తున్నాం. తతోభ్యయాన్ మహావీర్య ద్వీపీక్షతచ భోజన స్వార్థమత్యంత సంతుష్ట క్రూరకాల ఇవాంతక. ఈ కుక్క ఈ ఋషి దగ్గర ఉన్న కాలంలో ఒకానొక చిరుతపులు అక్కడికి వచ్చింది. ఈ చిరుతపులు మంచి శక్తి కలది, అది రక్తమాంసాల ఆహారంగా తీసుకునేది. దాన్ని చూస్తే సాక్షాత్తు క్రూరుడైన కాలమే అలా వచ్చి ప్రాణాలు తీస్తుందా అనిపిస్తుంది. అది మంచి తృప్తిగా ఉండి ఈయన దగ్గరికి వచ్చింది. అది ఆ నాలుక ఇలా చాపుతూ పెదవులతో నాకుతూ దప్పికతోటి తోకని గట్టిగా కొడుతూ నోరు తెరుచుకుని ఆకలితో వచ్చింది. అది ఎలా ఉంది, అక్కడ ఉండేటువంటి కుక్క మాంసాన్ని తినడం కోసం వచ్చిందా అనిపిస్తుంది. దాన్ని చూసింది, చాలా క్రూరంగా ఉన్నది, భయం వేసింది కుక్కకు. ఇది బతకాలి అనే కోరికతో ఉంది. ఆ ఋషి దగ్గరికి వచ్చింది. ఓ ఋషి, ఇదిగో మా కుక్కలకి చిరుతపులి శత్రువు, ఇది నన్ను చంపాలి అని చెప్పి అనుకుంటున్నది. నీ అనుగ్రహం వల్ల నాకు ఈ భయం తొలగాలి, నన్ను రక్షించు, నాకు ఈ భయం లేకుండా చేయి. నువ్వు సర్వజ్ఞుడివి, ఎలా చేసినట్టయితే నాకు భయం తొలగుతుందో నీకు తెలుసు, కాబట్టి అలాంటి మార్గం ఏదైనా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసింది. ముని ఆలోచించాడు, ఏవో పాపం ఇది భయపడుతోంది, ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తుందండి ఇతనికి భయం అని ఆయన గ్రహించాడు. ఆ ఋషికి తపోబలం వలన ఇతర జీవుల యొక్క ధ్వనులను అర్థం చేసుకునే శక్తి కూడా ఉన్నది. వాటిని ఋతాలు అంటారు. ఋతజ్ఞ అంటే ఇతర ప్రాణుల యొక్క శబ్దాలని బట్టి వాటి మనోభావాలను అర్థం చేసుకోవడం, ఆ శక్తి కూడా ఉన్నది. అంతేకాదు, తాను అనుకున్నట్టుగా ఇతరులకు మేలు కలిగించే శక్తి కూడా ఉన్నది. ఆయన సరే ఆలోచించాడు, నీకు భయం లేదు, ఆ చిరుతపులి వలన నీకు భయం లేదు, అది నిన్ను చంపదు. నువ్వు ఇప్పుడు కుక్క రూపంతో ఉన్నందువలన దానికి భయపడుతున్నావు, నువ్వు కూడా చిరుతపులి ఆకారంలోనే ఉంటావు అయిపోయినా, అప్పుడు దానికి నువ్వు భయపడక్కర్లేదు కదా అన్నాడు. పాపం ఆయనకి ఆ కుక్క పైన కుమారుడిపై ఉన్నంత ప్రేమ కనుక పుత్రక అంటున్నాడు. ద్వీపీభవసి పుత్రక, ఓ కుమారా నీకు ఏం భయం లేదు, నువ్వు ఈ పైన చిరుతపులిగా ఉంటావు అన్నాడు. ఇలాగ కుక్క కాస్త చిరుతపులైంది. మంచి బంగారం వంటి కాంతితో, మరి చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో, ప్రకాశించే పళ్ళతో నిర్భయంగా ఆ ఋషి దగ్గర ఆ చిరుతపులి నివసిస్తున్నది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి చిరుతపులి దీన్ని చూసింది, ఇది తనలాంటి చిరుతపులే, దీంతో మనకు విరోధం ఏమిటి అనుకుని అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది, ఏ విరోధం లేకుండానే. కొన్నాళ్ళయ్యాక ఓ భయంకరమైనటువంటి పెద్ద పులి వచ్చింది. ఆ పెద్ద పులి నోరు తెరుచుకొచ్చింది, దానికి ఆకలిగా ఉన్నది. ఈ పెద్ద పులి చిరుతపులిని కూడా చంపగలుగుతుంది. నాలిక ఇలా ఆడిస్తోంది, నాలిక నాకుతోంది. ఆ పెద్ద పులి రక్తం మరిగినటువంటిది, అది ఏదో క్షణంలో ఈ చిరుతపులిని చంపేస్తుంది అనే భయం కలిగింది. ఆకలితో ఉంది, మరి పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, అడవిలో ఉంది. ఆ పెద్ద పులిని చూస్తే భయం కదండి. తన జీవిత రక్షణ కోసం ఈ చిరుతపులి మళ్ళీ ఋషి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే తనకంటే అది శక్తివంతం కదా. సంవాసజం పరం స్నేహం ఋషిణా కుర్వత తదా. ఈ ఋషి తన దగ్గరే నివసిస్తుంది కనుక ఆ ప్రాణి అంటే అతనికి అభిమానం ఏర్పడింది. మొదట ఆ అభిమానం చేతనే కుక్కను చిరుతపులిగా మార్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ చిరుతపులిని కాస్త పెద్ద పులిగా మార్చాడు. పెద్ద పులిగా మార్చాడు. పెద్ద పులి ఆకారం కూడా వచ్చిన పెద్ద పులి కంటే భయంకరంగా బలంగా ఉన్నది. దాంతో ఆ పెద్ద పులి దీన్ని చూసి ఏమీ అనలేక తన దారిని తాను వెళ్ళిపోయింది. ఏమండి, అయితే ఇక్కడ విచిత్రం, ఆకృతిని బట్టి పరిస్థితిని బట్టి ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. మొట్టమొదటి కుక్కగా ఉన్నప్పుడు ఇది మాంసం అది తినేది కాదు. ఋషి దగ్గర ఉంటూ అది కందమూల ఫలాలు ఋషి తింటుంటే తాను కూడా అలాంటి సాత్విక ఆహారమే తింటుండేది. కానీ ఇప్పుడో పెద్ద పులి వేషం వచ్చాక తనని చూసి మిగిలిన జీవులు భయపడుతున్నాయి. అందుకని ఇది రక్త మాంసాలని ఆహారంగా తీసుకుంటుంది.
ఆహారంలో కూడా మార్పు వచ్చిందనమాట. పూర్వంలాగా పళ్ళు దుంపలు సరిపట్టలేదు దానికి. ఏమండి, తాను మృగపతిని, మృగరాజును అనుకుంటోంది, పెద్ద పులిగానే వ్యవహరిస్తోంది. అడవిలో ఉండే జంతువుల్ని సంహారం చేస్తున్నది, మారిపోయిందనమాట. చూసారా ఎంత విచిత్రంగా ఉందో. అంటే కొందరు ఆకారం ఎలా ఉన్నా, పరిసరాలు ఎలా ఉన్నా తన యొక్క బుద్ధిని అనుసరించే ప్రవర్తిస్తారు. మరికొందరు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. శక్తి లేనప్పుడు కందమూల ఫలాలు తినేటువంటి ఆ కుక్క ఇప్పుడు శక్తివంతమైన పెద్ద పులిగా మారాక అడవిలో ఉండే మిగిలిన ప్రాణులను చంపుతోంది. ఋషి ప్రభావం వలన కుక్క పెద్ద పులిగా మారిందే తప్ప దానికి సద్బుద్ధి కలగలేదు. ఇతర ప్రాణులను హింసించకూడదు. తాను కుక్కగా ఉన్నప్పుడు మిగిలిన పెద్ద పెద్ద జీవులను చూసి భయపడేదాన్ని కదా, కనుక తాను మిగిలిన ప్రాణులను భయపెట్టకూడదు అని అనిపించలేదు దానికి. వాటిని చంపి ఆహారంగా తీసుకోవడమే తన నైజము అని చెప్పనుకున్నది.